Hello guys, welcome back to my channel Mr. Shirt బ్లాగ్స్. సో ఇవాల్టి వీడియో దేని మీద రీసెంట్గా మీ అందరూ రీసెంట్గా ఒక 2-3 డేస్ ముందర మీరు అందరూ విన్నది చూసింది టీవీస్లో న్యూసెస్లో దట్ ఒక అబ్బాయిని వాళ్ళ లవర్తోనే వాడి వాళ్ళ ఒక లవర్ హెల్ప్ వాడి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఫోటో నుంచి తోసేసింది అని మీరు విన్నారు కదా. సో మీరందరూ విన్నది ఒక పాయింట్, కానీ నేను సైకలాజికల్ అండ్ ప్రతి దాంట్లో నేను ఆలోచించి నిర్ణయానికి వచ్చి మేబీ ఇవన్నీ పాసిబిలిటీస్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకున్న ఈ పాయింట్స్ మీకు ముందర పెడుతున్నా. సో మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దేర్ ఇస్ నో టైం వేస్ట్ అట్ ఆల్. ఇంకా మనం టైం వేస్ట్ చేయొద్దు. సో అసలు దేనికి జరిగింది? సియా అగ్రవాల్ అనే అమ్మాయి, కేతన్ అగ్రవాల్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కలుసుకున్నారు. అరేంజ్ మ్యారేజ్ జరిగింది. ఇంకొక 2-3 monthsలో మ్యారేజ్ అనగా ఈ అమ్మాయి ట్రెక్కింగ్కి అని వెళ్ళి, ఫస్ట్ ట్రెక్కింగ్ కన్నా ముందర వీళ్ళు ఏమనుకున్నారంటే స్విట్జర్లాండ్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీయించుకుని అక్కడి నుంచి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయినాక అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని. ఈమె ఏం చేసింది? హియర్ ఇస్ ద 2 persons అందరు మైండ్లో గుర్తుపెట్టుకుని. ఒకటేమో చనిపోయిన అతని పేరు కేతన్, చంపేసిన వాళ్ళ పేరు సియా అండ్ చేతన్ అనేవాడు సియా అగ్రవాల్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓకే, సియా అగ్రవాల్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరు? చేతన్. ఎంగేజ్మెంట్ అయినది ఎప్పుడు? ఎంగేజ్మెంట్ అయింది ఎవరితోని? కేతన్తో. K and C. ఓకే, కేతన్కి K, చేతన్కి CH. ఓకే, గుడ్, ఫైన్. సో నెక్స్ట్ మన డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళిద్దరికి పరిచయాలు లేవు. సేమ్ మనకి ఈ కేసు స్టడీ చేస్తుంటే పాత ఇదేంది హనీమూన్ కేసు గుర్తొస్తుంది కదా. సేమ్ అదే ప్యాటర్న్లో ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడ హనీమూన్కి వెళ్ళి ఆ అబ్బాయిని చంపేసింది ఆమె. హనీమూన్కి తీసుకెళ్ళి బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని చంపేసింది. కానీ ఇక్కడ అసలు హనీమూన్కి పోలే, అసలు పెళ్ళే కాలేదు. ఓన్లీ ఎంగేజ్మెంట్ ఒక్కటే అయ్యింది. ఎంగేజ్మెంట్ ఒక్కటి అయ్యాక తనని ఎంగేజ్మెంట్ టైంలోనే చంపేసింది. ఇంకా ఆగస్టులో పెళ్ళనంగా చంపేసింది. సో దీన్ని పట్టుకుని ఇప్పుడు ఆన్ రన్నింగ్, ఇంకా జడ్జిమెంట్స్ అయితే రాలేదు. సో ఆమె ఫస్ట్ లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళింది. ఆ ఫోర్ట్లో అన్నీ గమనించుకుంది. ఏ ఏరియా సస్పీషియస్గా అండ్ ఎక్కువ పబ్లిక్ సస్పీషియస్గా ఉండకూడదు అండ్ ఎక్కువ పబ్లిక్ కూడా ఉండకూడదు అనే స్పాట్ ఒకటి చూస్ చేసుకుంది. చూస్ చేసిన స్పాట్లో తన్ని తీసుకెళ్ళాక ఫస్ట్ అటెంప్ట్లో తోసింది. షీ థాట్ దట్ దే బోత్ థాట్ దట్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ హీ వుడ్ డెడ్, అంటే అతను చనిపోయాడు అనుకున్నారు. బట్ అతని లక్తోని అతను బయట పడ్డాడు. జస్ట్ ఒక 2-3% ఆఫ్ బాడీ ఇంజూర్ అయినా తను బయట పడ్డాడు. అండ్ పడ్డాక మళ్ళీ ఆమె ట్రెక్కింగ్ అని తను నమ్మలేదు. మళ్ళీ ఏదో ఒకటి ఒప్పించింది. అది ఏదో ఫాల్ట్గా అయిపోయింది. పాప ఆమెని హగ్ చేసుకుందామని లోపల తోస్తాను, ఐఎమ్ వెరీ సారీ అంది. తను మళ్ళీ ఆ అమ్మాయి ట్రాప్లో పడ్డాడు, బయట అమ్మాయితో పోయాడు. ఈసారి హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరూ వెళ్ళే టైం లోపలే, అంటే కేతన్ ఇంకా సియా వెళ్ళే టైం లోపలే ఒక గ్రే కలర్ హుడీ వేసుకున్న అతను, అది కూడా మహారాష్ట్రలో ఎండలు పిచ్చ భయంకరంగా ఉంటాయి. 39-40 degrees ఎండల్లో ఎవడన్నా కామన్ సెన్స్ ఉన్నాడు హుడీ వేసుకుంటాడా? అయితే ఈ పాయింట్ కూడా మాట్లాడదాం ఈ పాయింట్. అయితే ఈ అమ్మాయి ఏం చేయ, ఫస్ట్ చేతన్ అనే వ్యక్తి పైకి వెళ్ళిపోయి వాళ్ళు
వాళ్ళు ఒక స్పాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఒక స్పాట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా పోయి వెయిట్ చేసాడు. ఒక హిడెన్ స్పాట్లో పోయి వెయిట్ చేసాడు. వెయిట్ చేసినాక ఆ అమ్మాయి సిగ్నల్ ఇచ్చింది, ఇది టైము, చలో తోసే అని చెప్పి, తోసేద్దాం ఇన్ని ఇద్దరం కలిసి తోసి పడేద్దామని చెప్పి. అట్లానే వీళ్ళిద్దరు కలిసి తోస్తారు. ఈసారి ఆ అబ్బాయి లైఫ్ ఛాన్సెస్ లేకుండా చనిపోయాడు. ఇది జరిగింది. ఓకే, ఇది జరిగింది. అండ్ పోలీసులకి ఫోన్కి కంప్లైంట్ చేస్తే ఫోన్ చేస్తే ఒక ఫోర్ట్ గార్డ్ బాడీని తీసుకెళ్ళారు. పోలీసులు కూడా ఒక టైం వరకు యాక్సిడెంటల్ డెత్ అనే అనుకున్నారు. హైలైట్ ఏంటంటే ఈ అమ్మాయి ఇచ్చిన పిటిషన్, తను ఇచ్చిన వాంగ్మూలము దట్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ త్రో అని. అంటే ఎట్లా అంటే గాలి హెవీగా రావడం వల్ల ఇతను బ్యాలెన్స్ అవుట్ అయిపోయి చనిపోయాడు, పడిపోయి చనిపోయాడని. అట్లా అనుకున్నా అతని ఏజ్ సుమారు నా అందాజుతో ఒక 20-25 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. ఒక 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్న అతని బాడీ వెయిట్ ర్యాండమ్గా చూసుకున్న ఆరామ్సే 90, దాంతో జిమ్ చేస్తాడు. ఒకవేళ జిమ్ చేసుకున్న 80 kgs వరకు ఉంటాయి. ఓకే, ఇట్ కుడ్ బీ 80 kgs ఒకేసారి హెవీ ఫోర్స్తో గాలి రావడం వల్ల పడిపోయాడంటే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ రీజన్ టు యాక్సెప్ట్ దట్ వన్ అని చెప్పి. గాలి అంత సడన్గా రాగానే కింద పడిపోవడం ఇట్స్ నాట్ కామన్. అట్లయితే అదే స్పాట్లో చాలా వందల మంది వెళ్తారు, కొన్ని వందల కెమెరామ్యాన్స్ వెళ్తారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్తారు. మరి వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా గాలి తగులుతుంది, మరి వాళ్ళు ఏం పడిపోయి సావరు కదా. వాళ్ళు కూడా ఎడ్జెస్లో ఉండే ఫొటోస్ తీసుకుంటారు. అట్లానే కొందరు కపుల్స్ వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. బట్ దే డు నాట్ డై. వై? ఎందుకు? మరి అంత హెవీ ఫోర్స్. ఇప్పుడు మనిషి ఇక్కడ నించుని అనుకున్నాం, ఫర్ సపోజ్ ఈ యొక్క పుల్ల ఎండింగ్ అతను నించున్న స్పాట్ అనుకుందాం. ఇక్కడ వాళ్ళిద్దరూ ఈ స్పాట్లో చూడండి, ఈ స్పాట్లో వాళ్ళిద్దరూ నించున్నారు అనుకుందాం. ఇది మనం అనుకున్న పాయింట్ కదా. సో అంత హెవీగా గాలి రాగానే చనిపోవాల్సినంత అవసరం ఆ అబ్బాయికి లేదు. పోనీ అబ్బాయి అంత పక్కకున్నానంటే లేడు, కొంచెం హట్టానే ఉన్నాడు, లైట్గా మసిల్స్ అవన్నీ పెంచుకొని అతను లానే ఉన్నాడు. ఓకే, అయితే ఈ విషయంలో పోలీసులకి డౌట్ కొట్టడం జరిగింది. ఓకే, సో ఈ విషయంలో పోలీసులకి ఏంటి డౌట్ కొట్టింది, అరే అంత వెయిట్ ఉన్న వ్యక్తి, అంత బాడీ ఉన్న వ్యక్తి, మనం కూడా వెళ్ళినప్పుడు గాలి వచ్చింది కానీ మనం ఎప్పుడు కింద పడి సావలేదు. అట్లానే హోమ్ గార్డ్ కూడా చాలాసార్లు వెళ్తాడు, అదే స్పాట్కి వెళ్ళి ఉంటాడు, మరి అతను ఎందుకు సావలేదు అని డౌట్ వచ్చినాక ముంబై పోలీస్ ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరిని వాళ్ళ ఒక కస్టడీలోకి తీసుకోవడం వల్ల, అంటే కస్టడీలోకి వెళ్తే 24 hours లోపల మెజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి? వీళ్ళ దగ్గరేమో ప్రాపర్ షీట్స్ లేవు. పోనీ ప్రాపర్ ఛార్జ్ షీట్ ఉందంటే లేదు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంది, ఈ అమ్మాయి యాక్సిడెంటల్ డెత్ అంది. యాక్సిడెంటల్ డెత్కి ఏంది ఎవడు ఎక్కువ పట్టించుకోడు అనమాట. నో వన్ థింక్స్ దట్ ఓకే ఈ యొక్క పర్సన్తో కూడా అవుతుంది కదా అని చెప్పి ఎవడు పట్టించుకోడు, పిక్సాలైడ్ తీసుకుంటారు అందరు. కానీ ముంబై పోలీస్ ఏం చేసిందంటే దే had been took this one as a serious one, because nobody can die as soon as possible or in a very easy way. But కానీ ఇతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు? there was only one call as accidental death. ఇది ఫ్రేమ్ చేసుకున్నాము. సో ఇట్లా అని చెప్పి నడిచింది. ఓకే, గుడ్, నైస్, నడిచిందా? పోలీసులు ఇమీడియట్గా ఛార్జ్ తీసుకున్నారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. నిన్న ఆ అమ్మాయి నోరు ఇప్పడం జరిగింది. నోరు ఇప్పాక కొన్ని వచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఆ అబ్బాయి నాకు నచ్చలే, నాకు ఆల్రెడీ ఈ అబ్బాయితోని లవ్ అఫైర్ ఉంది, మేమిద్దరము అంటే మా పేరెంట్స్కి అంటే ఈ అమ్మాయి ఏమంది, మేమిద్దరం లేచిపోవాలనుకున్నాము, అది ఇదండి. తర్వాత మీరేనా క్రైమ్ చేసిందంటే కాదు,
అతన్నాడు ఎవరిని, కేతన్ చేతన్ మీద వేసింది. దాని తర్వాత చేతన్ ఏమో సీఎం నేను చేయలే ఈమె చేసింది, నేను చేయలే ఈమె చేసింది, నేనేం చేయలే వీడు చేసాడు, నేను చేయలే ఈమె చేసింది, నేను చేసింది వీడు చేసాడు. ఇట్లా నడిచింది. నడిచాక పోలీసులు ఒకటే అన్నారు ఈ ప్రెస్ ముందర, ఇది ఒక క్రిమినల్ వాడే సైకాలజీ. క్రైమ్ అయినాక మెయిన్ వాళ్ళు దొరికితే నేను చేయలే వాడు చేసాడు, వాడు చేయలే నేను చేసాడు. సారీ గ్యాస్ ఒకవేళ డిస్టర్బెన్స్ వస్తే. సో నేను చేయలేదు వాడు చేసాడు, వాడు చేసాడు నేను చేయలేదు అని చెప్పిన ఒక ఫేక్ ఎంతో ఒక క్రైమ్ సైకాలజీ. అంటే ఒక క్రిమినల్ ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు. తర్వాత ఇంకా సీరియస్గా అయ్యి కోర్టు నుంచి పర్మిషన్స్ అవన్నీ తీసుకున్నాక వాళ్ళ ట్రీట్మెంట్లో అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మా ఇద్దరికి ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నాం, మేమిద్దరం లేచిపోవాలనుకున్నాం. లేచిపోవాలంటే మరి మా ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది, మాకు ఇంట్లో వాళ్ళకి ఒప్పించేంత సీన్ మాకు లేదు, కాబట్టి మేము లేచిపోదాం అనుకున్నాం. ఈ అనుకునే ప్రాసెస్లోనే నాకు కేతన్తో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయినాక ఇంకా మేము తనతో ఓపెన్ అవ్వాలనుకున్నాం. ఓపెన్ అవ్వలేకపోయినాం. మాకు ఇంకొకటే దారి మాకంట అనిపించింది. ప్లాన్ చేసాం, చంపేసాం. సో ఇది వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం. ఓకే, దిస్ ఈజ్ ద ట్రూ కాజ్ ఆఫ్ క్రైమ్. దే ఈజ్ అ పాయింట్ ఆఫ్ కాజ్ ఆఫ్ క్రైమ్. అసలు క్రైమ్ ఏ కాజ్ వల్ల జరిగింది, వాట్ ఈస్ ద కాజ్ టు డూ ద క్రైమ్ అనేది మనకి ఇంపార్టెంట్. ప్రతి కేసులో ఇది ఇంపార్టెంట్. సో అట్లా అని జరిగింది. ఓకే, ఇప్పుడు సో కాల్డ్ సూడో ఫెమినిస్టులు అంటే ఫేక్ ఫెమినిస్టులు ఏం మాట్లాడతారంటే, ఆ అమ్మాయిదే తప్పు ఉందా, ఈ భూమి మీద ఉండే అబ్బాయిలో తప్పు లేదా, ఎన్ని కేసులు లేవు, మానభంగాల కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, సరే ఉన్నాయి అనుకుందాం, ఉన్నాయి కూడా, ఐ యాక్సెప్ట్. మన మగవాళ్ళు కూడా అంత మంచోళ్ళు కాదు, పెద్ద కామంతులు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇంక్లూడింగ్ ఐఎమ్ సేయింగ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. పోలీసులు కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఒక చెడ్డోని పట్టుకుని మంచోని ఇంకా తప్పు లేదు, అది తప్పు. చెడ్డోని నువ్వు చెడ్డోడని చెప్పు, తప్పు లేదు. మంచోని పట్టుకుని మీ డిపార్ట్మెంట్ మొత్తం ఇట్లా అంటే కాదు కదా. సో సూడో ఫెమినిస్టులు ఏమంటున్నారు, ఎన్ని లేవు కేసులు, వందల కేసులు ఉన్నాయి, పోలీసులు పట్టుకోరు, పోలీసులు అందరూ మగవాళ్ళకే హెల్ప్ చేస్తారు, అది ఏది మాట్లాడారు. ఓకే, పోలీసులు విన్నారు, గమ్మున ఉన్నారు ఇప్పటికి కూడా. బికాస్ ఫైనల్ ఆన్సర్ విల్ బీ గివెన్ ఇన్ ది కోర్ట్. ఓకే, ఫైనల్గా వీళ్ళు వెళ్ళి కోర్టులో ఆన్సర్ ఇవ్వాలి. సో ఇది వీళ్ళ కాల్ రికార్డ్ ఎప్పటి నుంచి నడుస్తుంది, దగ్గర 2 months నుంచి నడిచింది. 2 months కాల్ రికార్డ్ the call has been recorded by the police or there అంటే వాళ్ళకి ఎవిడెన్స్ దొరికింది. మరి వీళ్ళిద్దరికి ఇప్పుడు పరిచయం అంటే మరి 2-3 months నుంచి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరి గురించి మాట్లాడితే ఇదే అని చెప్పి, మేము ఈ యొక్క కాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి దే హ్యావ్ బీన్ గివెన్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని కోర్టుకు వెళ్తారు. దే హ్యావ్ బీన్ వెంట్ టు ది కోర్ట్ అండ్ వీ నీడ్ టు సీ ద ఫైనల్ వర్డిక్ట్. సరే ఇవన్నీ జరిగాయి కదా, మరి ఇప్పుడు బొక్కలో వేయాలంటే వాళ్ళని జైల్లో వేయాలంటే పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి. ద పేరెంట్స్ హ్యాడ్ సెడ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ ద గర్ల్ సైడ్, దట్ ఆ అబ్బాయిని ఎక్కడి నుంచి అయితే తోసి చంపేశారో అక్కడి నుంచి తోసి చంపేయండి. మీరు ఏమను కావాలంటే మీరు ఎన్కౌంటర్ చేయండి, తోసేయండి, ఊరేసేయండి, ఏమన్నా చేయండి. యూ డూ యువర్ విష్, యూ డూ నాట్ ఇంటర్ఫియర్. అయితే ఇంకొక సైడ్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటుంది, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఉందేమో, ఈ అమ్మాయికి రెచ్చగొట్టారేమో. బికాజ్ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేటస్లో ఉంది, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా ఒక మంచి ప్లేస్లో ఉన్నారు, నడిచింది. అయితే
హైలైట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, బికాస్ ఇన్ ఎనీ క్రైమ్ ద యాక్సెప్టెన్స్ షుడ్ నాట్ బి బై ద పర్సన్ హూ హ్యావ్ బీన్ డన్ ద క్రైమ్. ఒకవేళ తను మైనర్ అయ్యాడనుకో పేరెంట్స్ యొక్క అగ్రి ఉండాలి, మేజర్ అయినా పేరెంట్స్ ఒప్పుకోవాలి. పేరెంట్స్ కూడా ఒకటే అన్నారు, చంపేయండి మీరు, మాకేం పట్టించుకోమని చెప్పి. సో లెట్స్ సీ గైస్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద ఫైనల్ వర్డిక్ట్ విల్ కమ్. అంటే తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ ఏమొస్తుంది కేసు మీద చూడాలి. ఒకవేళ నన్ను అడిగితే ఫ్రాంక్గా చెప్తున్నా కదా, నేను ఎలాంటి అమ్మాయిలకి అంటే అమ్మాయిలను వేరని చూడ. నా వ్యూలో ఎప్పుడు ఆల్ జెండర్స్ ఆర్ సింగిల్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. మేబీ ఒక ఆడదైనా మగవాడైనా తప్పు చేస్తే తప్పే, వాడు ఆ శిక్షని వాడికి పడాలి, చెయ్యాలి. అంతేగాని అమ్మాయిలకు ఒక చట్టం, అబ్బాయిలకు ఒక చట్టం అట్లాంటివి ఏమి ఉండవు. చట్టం అందరికీ ఒకటే. ద law says you are equal on the not basis of the gender, caste, creed, sex and everything. జెండర్ అయినా సెక్స్ అయినా ఒకటే. ఓకే, మాకు వీటి నుంచి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఎవరికైనా శిక్షే, పేరే. నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే నువ్వు జైలుకి పోవాలి, నువ్వు ఎంత పెద్ద చిన్నోమైనా నువ్వు జైలుకి పోవాలి. తప్పు చేసావు జైలుకి పో, అంతే. సో ఇవాళకి వీడియో ఎంత గైస్, దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ శ్రీవత్స అండ్ జై హింద్.